నమస్తే, వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్. నేను ఇవాళ మీ అందరి కోసం ఒక మంచి వీడియో తీసుకొచ్చానండి. మేము రీసెంట్గా హైదరాబాద్ నుంచి నెల్లూరుకి వెళ్ళామండి. మేము కొన్ని డేస్ అక్కడ ఉన్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ శ్రీశైలంకి రిటర్న్లో అనమాట శ్రీశైలంకి వెళ్తున్నాం అనమాట. శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్ళాము. మధ్యలో ఏంటంటే శ్రీశైలం కూడా చూసుకుని అక్కడ ఒక రోజంతా ఉన్నామన్నమాట. వెళ్ళగానే ఫస్ట్ అయితే మేము మధ్యలో కొన్ని విజిట్ చేసుకుంటూ వెళ్ళామండి. శ్రీశైలంకి బస్సులో వెళ్ళే పని అయితే డైరెక్ట్గా టెంపుల్ దగ్గరే దింపుతారన్నమాట. ఇలా మనం ఏదైనా కారు కానీ మాట్లాడుకుని రెంట్కి తీసుకుని వెళ్తున్నట్లయితే మధ్యలో కొన్ని టెంపుల్స్ అనేవి చూసుకోవచ్చు అనమాట. వెళ్తూ ఉంటే మాత్రం చాలా బాగుండిందండి. హైవే మీద ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళా నేను శ్రీశైలము, మళ్ళీ ఇప్పుడే వెళ్ళడము. శ్రీశైలం రిజర్వాయర్కి వచ్చాము. ఇక్కడ నల్లమల అడవుల్లో అంతా పులులు అవి ఎక్కువగా ఉంటాయన్నమాట. అందుకే మధ్యలో కూడా ఎవరు దిగి భోజనాలు చేయకూడదు అని స్లోగా వెళ్ళాలని చెప్తారండి. కొండపైకి ఎక్కిందా స్టార్ట్ అయిన కాడి నుంచి. కానీ ఎక్కడైనా కనపడతాయేమో జింకలు కానీ పులులు కానీ అనుకున్నాను, కానీ ఎక్కడా కనపడలేదండి. కానీ మధ్యలో మాత్రం ఎప్పుడూ కూడా దిగకూడదని అక్కడక్కడ బోర్డులు కూడా పెట్టున్నారనమాట. మధ్యలో కోతులు అవి కనపడతా ఉంటాయి. ఆ కోతులకు కూడా ఎవరు ఫీడ్ చేయకూడదు అనేసి కూడా బోర్డులు కూడా పెట్టున్నారండి. స్పీడ్ అనేది స్లోగా వెళ్ళాలి. అంతా చాలా మలుపులు ఉంటాయండి ఆ కొండపైన అంతా కూడా. వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం చూడడానికి చాలా అంటే చాలా బాగుందండి. చల్లగా ఉంది. చుట్టూ మొత్తం అడవులు కదా, నల్లమల అడవులు. చాలా బాగుంది. మధ్యలో వెళ్తూ ఉంటే ట్రైబల్ విలేజెస్ అనమాట. చిన్న చిన్న పూరిపాకులు అవి కనిపిస్తూ ఉండే చాలా బాగున్నాయి, ముచ్చటగా ఉన్నాయన్నమాట. హౌసెస్ అన్నీ కూడా చూడడానికి. మధ్యలో మనం జాగ్రత్తగా వెళ్ళాలండి. ఏమన్నా స్నేక్స్ కూడా చిన్న చిన్న పాములు అవి కనిపించాయన్నమాట. అందుకని మనం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. మనం బస్సులో వెళ్ళినట్టయితే మాత్రం మనకి డైరెక్ట్గా మనకి టెంపుల్ ముందు ఆపేస్తారు. మధ్యలో మనకి కొన్ని గుళ్ళు ఉంటాయండి, అవైతే చూపించరు అనమాట. అక్కడ ఆటోలు అవి మాట్లాడుకొని సపరేట్గా మళ్ళీ వెనక్కి రావాల్సి ఉంటుందండి. మెయిన్ శ్రీశైలం టెంపుల్ దగ్గర నుంచి చూడండి ఎంత ఇరుగ్గా ఉంటుందో. ఒక బస్సు పోయిందంటే పక్కన చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. లేదంటే డైరెక్ట్ కింద లోయలోకి పడిపోతాము. అట్లా ఉంటుంది అనమాట రోడ్డు. పక్కన ఒకటి వెళ్తుంటే ఇంకో పక్కన వేరే బస్సు వెళ్తున్నప్పుడల్లా చాలా భయం వేసేది అసలు. వెళ్తూ ఉంటే మాత్రం చాలా బాగుంది. వాతావరణం అంతా కూడా చల్లగా అసలు మబ్బులు పట్టేసి చాలా బాగుండింది. ఇక్కడ మధ్యలో పైకి ఆల్మోస్ట్ వచ్చేసామండి. ఇక్కడ వచ్చేసి శ్రీశైలం శిఖర దర్శనం ఉంటుందన్నమాట. అక్కడ స్టార్టింగ్ పాయింట్ అనమాట. అది శిఖరం కనిపిస్తుందండి ఇక్కడ నుంచి మనకి. ఇక్కడ నందీశ్వరుడు అలాగే గణపతి ఉన్నారు, సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారనమాట. విగ్రహాలు ఉన్నాయి అక్కడ. అవి చూసుకుని మేము మళ్ళీ ట్రావెల్ చేసామన్నమాట. చాలా టైం పట్టిందండి టెంపుల్కి చేరుకోవడానికి. అందుకే ఈవినింగ్ అయిపోతుంది కదా అనేసి త్వరగా దర్శనం చేసుకోవాలని ఫాస్ట్గా ఇక్కడ త్వరగా ముగించుకొని ఇవన్నీ కూడా మేము దర్శనానికల్లా వెళ్ళిపోయామన్నమాట. సాయంత్రం 6 గంటల నుంచి దర్శనం అనేది స్టార్ట్ అవుతుందండి. సాయంత్రం వేళకల్లా వెళ్ళాలి అనుకున్నాము. చీకటి పడిందంటే మళ్ళీ ఆ రోడ్డు పైన ఘాట్ రోడ్లో ఆ మలుపుల దగ్గర చాలా డేంజర్ అనమాట. అందుకే పెందలాడే వెళ్ళిపోయాము, కొండెక్కేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి అక్కడ ట్రావెల్ చేసిన తర్వాత మళ్ళీ హటకేశ్వర ఆలయం ఉందండి. అక్కడ లోపలికి సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్ అండి. ఈ హటకేశ్వర ఆలయం ముందైతే ఇక్కడ ఒక చెట్టు ఉందన్నమాట, సంతాన వృక్షము. అక్కడ ముడుపులు కూడా కట్టున్నారండి. ఇవి శ్రీశైలం మెయిన్ టెంపుల్ కన్నా ముందు ఇవన్నీ మనకి వస్తాయన్నమాట. హటకేశ్వర టెంపుల్ అని ఉంటుందండి. అక్కడ లోపలికి సెల్ ఫోన్స్ అనేది తీసుకెళ్ళలేదు, బయట నుంచి అలా చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో. చిన్న టెంపుల్ అనమాట. లోపల శివుడు ఉన్నాడు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళామంటే పంచదార పాలధార అని మనకి ఒక వాటర్ ఫాల్స్ అనేవి వస్తాయి. మధ్యలో మనకి ఇక్కడ చిన్న షాప్స్ అనేవి ఉన్నాయన్నమాట. కింద మెట్లు అనేవి దిగుతూ వెళ్ళాలన్నమాట. జలపాతం ఉంది కదా, అక్కడ వాటర్ ఫాల్ చిన్నదే కానీ చూడడానికి చుట్టూ లోయలా కిందకి వెళ్తూ ఉంటే మాత్రం కొంచెం భయం వేసింది అనమాట. ఆ మెట్లు ఎక్కడ జారి పడిపోతాం కిందకి అన్నట్టు అనిపిస్తాయి వెళ్తూ ఉంటే. ఆ పక్కన షాప్స్లో అయితే చాలా రకాల అడవుల్లోంచి సేకరించినవి అనుకుంటా అండి. మొత్తం అడవి చింతగింజలని, కరక్కాయలని, ఏవేవో వేర్లు, ఆకులు, గంధపు చెక్కలు, చాలా చిన్న మొక్కలు అనమాట. చాలా వనమూలికలు అన్నీ ఉన్నాయన్నమాట. హెయిర్ ఆయిల్కి సంబంధించి కూడా రూట్స్, వేర్లు అంటే కొన్ని రకాల వేర్లు అవన్నీ కూడా పెట్టి అమ్ముతున్నారండి.
అది పెట్టేసి మేము పాలధార పంచదార వాటర్ ఫాల్స్ అవి చూసుకుని అక్కడ కొంచెం ట్రావెల్ చేసిన తర్వాత సాక్షి గణపతి టెంపుల్ కూడా వచ్చిందనమాట. ఖచ్చితంగా మనం చూడాల్సిన గుడి అండి సాక్షి గణపతిని. లోపలికి మొబైల్స్ అనేవి నాట్ అలౌడ్ అనమాట అండి, అందుకే షూట్ చేయలేదు. ఆ తర్వాత మేము రూమ్ తీసుకుని అక్కడ స్టే చేసామండి. ఆ తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత మేము దర్శనం కూడా చేసేసుకున్నాం. ఫస్ట్ అయితే దర్శనం చేసుకున్నాక రూమ్కి వెళ్ళామండి. కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత అక్కడ భోజనాలు ఉంటాయన్నమాట, సత్రంలాగా ఉంటుంది, ఫ్రీ భోజనాలు గుడి దగ్గర. అలా వెళ్తున్నాం అనమాట భోజనం చేయడానికి. అలా నైట్ టైము అలా నడుచుకుంటూ వెళ్ళామండి. మార్నింగ్ టైంలో అయితే మనకి బ్రేక్ఫాస్ట్ అయితే ఫ్రీ ఉండదండి, నైట్ మాత్రం మధ్యాహ్నం కానీ భోజనాలు అయితే ఉంటాయి మనకి. అలా నడుచుకుంటూ వెళ్తున్నామండి మేము. మధ్య మధ్యలో మనకి ఇక్కడ కొన్ని ఇల్లు చూడండి, ఇక్కడ పక్కన చూసారా అలాంటి వెహికల్స్ అనేవి ఉంటాయన్నమాట. 65 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకి అలాగే పసిబిడ్డలు ఉన్న వాళ్ళకి మాత్రమే దాంట్లో ఎక్కించుకుంటారన్నమాట. అక్కడ టెంపుల్ ముందు దింపుతారు, అవి ఫ్రీ అండి, టికెట్ ఏం లేదు దానికి. ఫ్రీ దర్శనం ఉంది, అలాగే టికెట్స్ అనమాట 150 రూపాయలు 300 రూపాయలు కూడా అట్లా ఉన్నాయన్నమాట. అలా వెళ్ళిపోవచ్చు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఫ్రీ అనమాట, అంటే ఉచితంగా ఉండే వైపు వెళ్లకుండా మనం 300 రూపాయల టికెట్లు ఎలా పెట్టుకొని వెళ్తారు కదా అండి, ఆ రూట్లోనే చిన్నపిల్లలు ఉండేవాళ్ళు వెళ్ళిపోవచ్చు అండి. ఆ రూట్లో త్వరగా అయిపోతుంది దర్శనము. చూడండి మధ్యలో వెళ్తూ ఉంటే అలా చాలా బాగుండింది. మేము నైట్ అంతా కూడా ఆ రూమ్లో రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ తెల్లవారుజామునే లేచి దర్శనం చేసేసుకున్నామండి. మేము ఫ్రెష్ అయ్యి దర్శనం చేసుకుని బ్రేక్ఫాస్ట్ బయటే చేసాము. బ్రేక్ఫాస్ట్ అయితే ఫ్రీగా అయితే అక్కడ మనకి ఇలా పెట్టలేదండి, ఓన్లీ లంచ్ ఉంది, డిన్నర్ ఉంది. మనం బ్రేక్ఫాస్ట్ మాత్రం బయటే ఖర్చు పెట్టుకుని తినాలన్నమాట. మేము ఇలా భోజనం పెట్టే హాల్లోకి వెళ్ళాము. ప్లేట్స్ ఇచ్చారు, ఆ తర్వాత భోజనం కూడా బాగుండిందండి. ఫస్ట్ ఉప్మా పెట్టారు, ఉప్మాలోకి పుట్నాల పొడి అలాగే సాంబార్ రైసు పెరుగన్నం పెట్టారనమాట. బాగున్నాయండి. తినేసిన తర్వాత రూమ్కి అనేది వచ్చేసాము మేము. మా పాప అయితే బాగా టయర్డ్ అయిపోయిందండి. ఇంకా ఎంత ఇబ్బంది లేదా అంటే కాదు ఇది మేమైతే ఇక అక్కడ షాపింగ్ అనేది చిన్న చిన్న వస్తువులు అవి కొనుక్కొని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ దర్శనం చేసుకున్నామండి. తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసుకుని బయట మేము ఇంకా రిటర్న్ బయలుదేరామన్నమాట హైదరాబాద్కి వచ్చేయడానికి. మధ్యలో మేము వచ్చేటప్పుడు మధ్యలో మనకి శ్రీశైలం డ్యామ్ అనేది వస్తుంది కదండి, అది కూడా చూసుకుని తర్వాత బయలుదేరామండి మేమైతే. కానీ కొండపైన మాత్రం అన్నీ కూడా రేట్లు ఎక్కువేనండి. బ్రేక్ఫాస్ట్ అయినా కూడా మనం ఏమైనా చిన్న చిన్న వస్తువులు కొన్నా కూడా చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. వాళ్ళు చెప్తారు అది కింద నుంచి మేము కొండ కింద నుంచి పైకి తెచ్చుకోవాలి కదండి, రేట్లు అయితే ఎక్కువే ఉంటాయని చెప్పారు. అదైతే నిజమే అనిపించింది నాకు. ఇదిగోండి చూడండి డ్యాము చాలా బాగుండింది చూడడానికైతే. నాకైతే చాలా నచ్చింది ఆ ప్లేస్ అంతా. ఇంకా ఆ టైంలో వాటర్ ఎక్కువగా ఉండుంటే నీళ్ళు కానీ వదులుంటే చాలా బాగుండేది అనిపించింది. రీసెంట్గానే అండి వెళ్ళాము, ఒక 4-5 డేస్ అవుతుంది.
ఆ డ్యామ్ చూసేసి చక్కగా ఫోటోలు దిగేసి ఆ తర్వాత మేము ఇంకా నిదానంగా ఇంటికి చేరుకున్నాం అనమాట హైదరాబాద్కి. చూస్తూ ఉంటే చాలా బాగా నచ్చింది. 2 స్పాట్స్లో మనం చూడొచ్చండి పైనుంచి. అలాగే రూట్ వెళ్ళే కొద్దీ కూడా కింద కూడా ఇంకొక స్పాట్ వస్తుంది అనమాట డ్యామ్ చూడడానికి. అక్కడ కూడా దిగి చూడొచ్చు, చాలా బాగుంటుంది. ఇదండి శ్రీశైలం వీడియో అనమాట. ఈ వీడియో మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అది పవర్ ప్రాజెక్ట్.